హైదరాబాద్లో సంచలన ఏటీఎం నగదు దోపిడీ కేసు వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్లోని క్యాష్ మేనేజ్మెంట్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు సుమారు ₹1,00,00,000 నగదుతో పరారైనట్లు సమాచారం. వాసిరెడ్డి, లతీఫ్ అనే ఉద్యోగులు బోవెన్పల్లి కార్యాలయం నుంచి ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే గత 2 రోజులుగా వారు కనిపించకపోవడంతో సంస్థలో అనుమానం వ్యక్తమైంది. అంతర్గత పరిశీలనలో ఎస్ఆర్ నగర్ పరిధిలో కనీసం 8 ఏటీఎంలలో నగదు జమ కాలేదని వెల్లడైంది. దీంతో సంస్థ మేనేజర్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.